హిల్ట్. ఈ పాలసీపై పోరుబాట పట్టింది బీఆర్ఎస్. ఈ పాలసీ ద్వారా 5 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న గులాబీ పార్టీ నిజ నిర్ధారణ కోసం క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమైంది. పారిశ్రామిక వాడలో పర్యటించేందుకు 8 బృందాలను ఏర్పాటు చేసింది. మల్టైజోన్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఈరోజు రేపు ఇండస్ట్రియల్ ఏరియాల్లో పర్యటించనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ బృందం జీడిమెట్ల పారిశ్రామిక వాడను సందర్శించనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి. సో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ బీఆర్ఎస్ పోరుబాట పట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఏంటి వీళ్ళ అభ్యంతరం? ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే సుమారు 9,300 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసి దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకోవడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. సో తన సోదరు కూడా కుట్ర చేస్తున్నటువంటి ముందు నుంచి కూడా ఆరోపిస్తుంది. దీని ద్వారా సుమారు దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపుతున్నారు. సుమారు 5,000 కోట్ల కుంభకోణం ఈ యొక్క ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో తెరలేపుతున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం 8 జోన్లుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ విడదీసింది. సో 8 జోన్లలో మాజీ మంత్రుల ఆధ్వర్యంలో 8 బృందాలు ఇవాళ ఇవాళ రేపు పర్యటించాయి. సో మొత్తం ఇటు హైదరాబాద్ లో చూసుకుంటే జోన్ 1 ఇటు పాషమైలారము, పటంచేరులో మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే జోన్ 2లో జగదీశ్వర్ రెడ్డితో పాటు ఇటు ఉప్పల్ చెర్లపల్లి ఏరియాతో పాటు జోన్ 3లో కనుక చూసుకుంటే కుషాయిగూడ, నాచారం ఏరియాలో పర్యటిస్తూ ఉన్నారు. అలాగే జోన్ 5 కనుక చూసుకుంటే ఇటు జీడిమెట్ల, నాచారంతో పాటు సూరారం ఆయా ప్రాంతాలతో పాటు సనత్ నగర్, బాలనగర్ ఏరియాతో పాటు కాటేదాన్, అయత్ నగర్ తో పాటు ఇటు మేడ్చల్ ఇండస్ట్రియల్ తో పాటు చందులాల్, బారాదరి ఇలాంటి ప్రాంతాల్లో మొత్తం ఇండస్ట్రియల్ ఎక్కడైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఇటు బీఆర్ఎస్ నేతల బృందం పర్యటించింది. స్థానికంగా ఉన్నటువంటి నేతలతో అక్కడ భేటీ అవ్వబోతున్నారు. ఎందుకంటే సో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ మార్కెట్ విలువ ఎంత ఉంది, సో ప్రభుత్వం ఆయా కంపెనీలకు చాలా తక్కువగా SROలో 30% రేట్కే కేటాయిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలకు తెట్టతెల్లం చేయబోతుంది. సో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఉన్నటువంటి అవసరాలకు ఆ యొక్క భూములను వాడాలి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ రేపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ ల్యాండ్స్, సో ఆయా ప్రాంతాల్లో పర్యటించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో స్థానికంగా ఉన్నటువంటి అవసరాలకే ముందుగా ఆ ల్యాండ్స్ ని వాడాలి అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ ల్యాండ్స్ అన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేసి చాలా పెద్ద ఎత్తున